మిత్రమా, ఇది కలికాలం. నీ మంచి కోరి ఒక మంచి మాట చెబుతున్నా. నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత గొప్ప పని చేసినా నీలో మంచిని గుర్తించడం అనేది జరగకపోగా స్వార్థాన్నే అంటగడుతుంది లోకం. అందుకే నీ జాగ్రత్తలో నువ్వుండు. అందరూ నీ వాళ్లే అనుకుంటూ మోసపోకు. మారిపోతున్న సమాజంతో పాటే నువ్వు మారాలి. నీకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్లకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో కలవకు. గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వారితో తిరగకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏదీ చెప్పకు. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు. ఎవడో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైంది. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసాగరాన్ని కూడా దాటగలిగే శక్తి నీ నమ్మకమే నీకిస్తుంది. నిన్ను నువ్వు నమ్మి గొప్పగా ఎదుగుతావో, ఇతరుల గురించి ఆలోచిస్తూ పాతాళానికి జారిపోతావో నువ్వే నిర్ణయించుకో. జీవితం నీది. లక్ష్యాన్ని చేరాల్సింది కూడా నువ్వే. ఊసర వెళ్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసులు మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూనే ఉంటారు. జాగ్రత్త. అందరూ రాక్షసులేనని నిర్ణయానికి రాకు. నూటికొకడో ఊరికొకడో ఉంటాడు. ఆదర్శంగా నిలిచేవాడు, స్ఫూర్తిని కలిగించేవాడు. కష్టాల్లో కూడా నవ్వగలిగేవాణ్ణి ఆదర్శంగా తీసుకో. ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసేవారి స్ఫూర్తిని నీలో నింపుకో. కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఓటమి సహజం, కానీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు. మళ్ళీ నువ్వు చేసే చిన్న ప్రయత్నమే నిన్ను కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. విమర్శలకు బాధపడకు. దెబ్బలు తిన్న రాయి అపురూపమైన శిల్పంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఎవరు నిన్ను విమర్శించినా, విలువ లేకుండా చూసినా బాధపడకు. వాటిని ఓర్పుతో సహించు. నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు అనే విధంగా కాలమే నిన్ను నిలబెట్టే సమయం వచ్చి తీరుతుంది. కాస్త ఓపిక పట్టు. ఓపిక ఎంతో అవసరం. గుర్తుపెట్టుకో. నువ్వు కొట్టాలనుకున్నది కుంభస్థలమైనప్పుడు వీధి కుక్కల అరుపులకు భయపడకు, బెదరకు. నీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే దాన్ని చేరే మార్గం కూడా అంత కఠినంగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి మొదలుపెట్టు. ఒక్కసారి మొదలు పెట్టాక చావో రేవో తేల్చుకొని తిరిగి రావాలి. అంతే తప్ప వెన్ను చూపకూడదు. నీకు దారి చూపేవారు ఎవ్వరూ ఉండరు. ధైర్యం చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. అన్నింటికీ నీకు నువ్వే తోడు. నువ్వు గెలిచే వరకు ఒంటరివాడివే. ఒక్కసారి నీ టైం మొదలైందా, నిన్ను హేళన చేసిన వారు ఎవ్వరైనా సరే నీ ముందు తలవంచాల్సిందే. సాధ్యం కాదు అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం, ఓడితే అనుభవం. అంతేకాని ప్రయత్నించడం మాత్రం ఆపకు. గెలిచేదాకా నీ ఆలోచనలు సక్రమంగా ఉండాలి. తేడా అంతా నీ ఆలోచనల్లోనే ఉంటుంది. మెట్లు నిన్ను పైకి ఎక్కిస్తాయి, అలాగే క్రిందికి దింపుతాయి. ఒక చిన్న పక్షి గూడు కట్టాలంటే ఎన్ని గడ్డి పూసలు తేవాలి, ఎన్నిసార్లు తిరగాలి, ఎంత శ్రమ పడాలి. అయినా సంతోషంగా చేస్తుంది. ఏ మాత్రం అలసట లేకుండా చేస్తుంది. నువ్వు చేసే పనిని కూడా ఇష్టంగా, సంతోషంగా చెయ్యి. ఇష్టపడి సంతోషంతో చేసే ఏ పని కూడా కష్టంగా అనిపించదు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. చీకటిని చూస్తూ భయపడి కూర్చుంటావో, నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఓటమిని భయపెడతావో నువ్వే నిర్ణయించుకో.